అందరూ టెంపుల్స్కి ఎందుకు వెళ్తారు? మన బాధలు ఆ దేవుడికి చెప్పుకోవడానికి, ఇంకా ప్రశాంతత కోసం అయితే వెళ్తారు. కొంతమంది అయితే ప్రసాదం కోసమే వెళ్తారు. ప్రసాదం కోసం వెళ్ళే వాళ్ళు కమెంట్ చేయండి. సో నేనైతే ఈరోజు టెంపుల్కి వచ్చాను. టైం కరెక్ట్గా 1:30 అవుతుంది ఆఫ్టర్నూన్. ఈ టైంకి ఎందుకు వచ్చానంటే నాకు కొంచెం మనసు బాగలేదు. సో బాధ వచ్చినప్పుడు మనము ఎవరితో చెప్పుకోలేము, కొన్ని విషయాలు అయితే ఎవరితో షేర్ చేసుకోలేము కదా. సో నేను అందుకే నాకు బాధ కలిగినప్పుడు వెంటనే ఏదో ఒక టెంపుల్కి అయితే వెళ్తాను. ఎవరిని తీసుకొని వెళ్ళను, మళ్ళీ నేను ఒక్కటే ఒంటరిగా వెళ్తాను. నేను ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి, మీ పెయిన్ ఎవ్వరికీ అస్సలు చెప్పద్దు. ఎందుకంటే చాలామంది అడ్వాంటేజ్గా తీసుకుంటారు, లేదా కొంతమంది మిమ్మల్ని జడ్జ్ చేస్తారు, కొంతమంది వాల్యూ లేకుండా చీప్గా చూస్తారు. సో మీ పెయిన్ మీకు దేవుడికి మధ్య ఉండాలి. నేనైతే అలాగే అనుకుంటా. నాకు పెయిన్ అనిపించింది, వెంటనే నేను ఒక్కదాన్నే టెంపుల్కి అయితే వచ్చేసాను. ఏ టైం అవుతుందని కూడా చూసుకోలేదు. ఆఫ్టర్నూన్ అయితే వచ్చా. దర్శనం ఉంటుందో లేదో అనుకున్నాను, కానీ ఫైనలీ 1:30 అయినా కూడా సరే గుడి క్లోజ్ చేయకుండా దర్శనం అయితే ఉంది. సో ఈ టైంకి నేను ఇంకా నా బాధ అంతా దేవుడికి చెప్పుకునేదానికైతే వెళ్ళాను. నేను చెప్పింది అందరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మీ పెయిన్ ఎవరికి అస్సలు షేర్ చేయొద్దు. ఏదన్నా మీరే సఫర్ అవ్వాలి, మీకు దేవుడికి మధ్య ఏదైనా ఉండాలి. సో అప్పుడు చూసారు కదా, క్యూ లైన్ అంతా ఎంత ఖాళీగా ఉందో, ఎవ్వరు లేరు. మరి ఇంత దారుణంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. 5 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. నా బాధ అంతా దేవుడికి చెప్పుకుని ప్రదర్శనలు చేసేసి స్తోత్రాలు అవన్నీ చదివి కొంతసేపు అంటే మ్యాక్సిమం ఒక 1 అవర్ టెంపుల్లోనే ఉన్నాను. ఆ తర్వాత అమ్మ కాల్ చేసింది, ఇంకైతే ఇంటికి వెళ్ళాలి కదా. సో ఫైనల్లీ వెళ్ళిపోయాను. బాయ్ బాయ్. నేను చెప్పింది అందరూ గుర్తుపెట్టుకోండి, ఓకే?